నాయకుడు సమాధానం ఇచ్చాడు. అంటే ఆయన ఒక ప్రభుత్వంలో ఉన్న నాయకులాగా ప్రవర్తిస్తలేరు. వీళ్ళు పార్టీ పరిపాలన చేస్తున్నది ప్రజాస్వామ్యానికి ముప్పు అని నేను అంటాను. బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుందంటే మీరేమంటారు? ఎందుకంటే ప్రతిసారి ఎవరైనా ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు జై శ్రీరామ్ అంటారు. దేవుణ్ణి ఎందుకు లాగుతారు రాజకీయాల్లోకి? జై శ్రీరామ్ అది భారతదేశంలో ఒక సాంప్రదాయం. భారతదేశం సనాతన ధర్మం విరసిల్లిన వేలాది సంవత్సరాలుగా విలసిల్లుతున్న నేల, ప్రారంభిస్తున్న నేల. మీరు మహారాష్ట్రకి వెళ్ళండి, రామ్జీ అంటారు. ఇది అదే మన ఒక నమస్కారంలో తర్వాత వచ్చిన నీలాంటి కిడ్స్, కాన్వెంట్ కిడ్స్ చదువుకొని గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకున్న మీ జాతికి, మీ సంస్కృతికి మా సంస్కృతి తేడాదే. మీది తప్పు కాదు, మాది తప్పు కాదు. మేము సనాతన ధర్మంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అది ఇది ఒక భాగం. మీది కరెక్టే, మాది కరెక్టే, దానివల్ల తప్పేం లేదు. అంటే ఇప్పుడు ఆపోజిట్ ఉన్న పార్టీ వాళ్ళు మేమైనా అసౌద్దీన్ అక్బరుద్దీన్ జైశ్రీరామ్ అనమంటున్నాం. ఎట్లా ఏమనమంటలేమే అంటారా మీరు? అనమని ఆయన ఎందుకంటాడు? ఆయన మతం అల్లాహ్ అక్బర్ అంటాడు, సలాం వాలేకుం అంటాడు. ఎక్కడ ముస్లింలు చూడండి, ఎక్కడ జై శ్రీరామ్ అని చదివి. మీరు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు హిందువులు అయ్యండి. మరి ముస్లింస్ ఎక్కడ అన్నారా సలాం వాలేకుం అని చదివించుకుంటారు? నమస్కారం కూడా అనుకోరాళ్ళు. వాడికి లేని నొప్పి మీకెందుకు అవుతున్నది? వాడు అంత పద్ధతిగా చెప్పుకుంటుండే సలాం వాలేకుం అని అన్ని రకాలుగా పద్ధతులు పాటిస్తూ వాడు నిజమైన నికాసైన ముస్లిం బిడ్డలాగా ఉంటే ఈ హిందువులకి ఏం పుట్టింది సన్నాసులుగా నేను అంటున్నా. మీరు మొన్న ముత్తలమ్మ టెంపుల్ మీద సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ పై దాడి జరిగినప్పుడు కూడా మీరు కొంచెం గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. హిందువులారా సిగ్గుజరం ఎప్పుడు వస్తుందా, మీ రక్తం మరగదారా అన్నారు. ఎందుకని? ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కదా. అంటే 3 నెలల 15 గులుగులతో ఒప్పుకోవాలా? మరి ఎందుకు రావట్లేదు హిందువులందరూ బయటికి? మరి సమయం వచ్చే రోజు ఒకటి జాతిని జాగృత పరచటం మా బాధ్యత. అందరూ వీరులుగా యుద్ధం ఎప్పుడు కొంతమంది సైన్యాధిపతులు ఉంటారు, కొంతమంది ముందు నడిపించే నాయకులు ఉంటారు, కొందరు సైన్యం ఉంటారు. ఎప్పుడు కూడా చరిత్రలో ఏ యుద్ధం కూడా ప్రజలంతా చేయరు, ప్రజల తరపున సైన్యం చేస్తుంది. రాజ్యాకాంక్ష కావచ్చు, లేకపోతే రాజ్యాభిమానం కావచ్చు, ఇట్లాంటివి. ఇప్పుడు మేము ధర్మయుద్ధం చేస్తున్నాం. 1000 సంవత్సరాల ధర్మయుద్ధంలో ఇది ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా చేసే యుద్ధం, ఇది ఒక యుద్ధం. అప్పుడేమో కత్తులు, కరవాలలు, కొన్నిసార్లు బాంబులు, అప్పుడున్న యుద్ధ కళలవి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్ని చైతన్యపరిచి మేల్కొల్పి ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే ప్రజల నిర్ణయము శిరోధార్యం అవుతుందో అప్పుడు అక్కడ వాళ్ళని చైతన్యపరచాలి. ఈ టెంపుల్ మీద ఇష్యూని ఎలా చూడొచ్చు? అదే మాట కట్టుబడి ఉన్నా ఈ హిందువులు సన్నాసులని. ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు కదా. ఇప్పుడు హిందువులంతా హైదరాబాద్ లో హిందువులంతా ఒకేసారి మొత్తం వెళ్ళండి సెక్రటరేట్, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిద్దాం ముఖ్యమంత్రి గారు. ఎవరు రెచ్చగొట్టం ఉండదు. వాళ్ళు రెచ్చిపోయే వాళ్ళు కాదు. Group 1 ఎగ్జామ్స్ రాసే వాళ్ళు అంటేనే మెచ్యూరిటీ లెవెల్స్ నీలాగా నీ ఏజ్ నీ వాళ్ళు ఒక్కొక్క 40 ఏళ్ళు ఉన్నాడు. నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. బండి సంజయ్ గారు అరెస్ట్ అవుతూ నన్ను లాగి కార్లు పడేయండి, కార్లేయండి అంటుండే. అది రేపు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఒక వైరస్, దానివల్ల సౌండ్ సిస్టమ్ వల్ల, దాని సిస్టమ్ వల్ల, మౌంట్ సిస్టమ్ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చేసిన పదాలు అవి. ఎందుకంటాడు గౌరవనీయ కేంద్ర మంత్రులను పడే అంటాడు. ఎందుకు భలే మాట్లాడతాడు ఏంటండి? అదో పనికిరాని సన్నాసులు అదో వీడియోలు క్రియేట్ చేసి ఎవరి మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు మాట్లాడుతాను. ఒక సెకండ్ నేను మాట్లాడే అవసరం ఉన్నది. నవి కూడా చాలా మంది క్రియేట్ చేస్తున్నారు. దానికి భయపడే బిడ్డలం కాదు భారతీయ జనతా పార్టీ బిడ్డలు. మేము పోరాడుతున్నాం ప్రజల తరపున, రైతుల తరపున, పేదల తరపున, మహిళల తరపున, విద్యార్థుల తరపున. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతులకు రుణమాఫీ అయ్యిందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మీరేమంటారు దీనిపై? అంటే అప్పుడు అక్టోబర్లో రాహుల్ గాంధీ పత్రిక యాడ్ చూడండి, రాహుల్ గాంధీ గారిది పత్రిక చూసి చెప్పండి. సుమారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. దాంట్లో ఎటువంటి షరతులు పెట్టారా? మీరు చెప్పండి కదా, విలేకరుగా చెప్పండి, మీరు ఒక యాంకర్గా పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు తప్పు కదా. ప్రజల్ని మోసం చేసిన కదా, నమ్మించి గొంతులు నొక్కడం కదా, గొంతు కోయటం కదా. మీరు ఒకవేళ మీరు రుణమాఫీ చేయాలనుకుంటే ఆ రోజు చెప్పాల్సింది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. అప్పుడు ఇష్టమైతే ఒకటేసం, లేకపోతే లేదు. మీరు ఒక మోసపూరితమైన వాగ్దానాలు చేసి రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ అని చెప్పి 22 లక్షల మందికి రుణమాఫీ చేస్తే ఎట్లా? అది మోసం అంటున్నాం. ఇంకా మోసాన్ని మోసమే అంటాము. ప్రతిపక్షంగా మా పాత్ర ఏంటండి? ప్రజల తరపున నిలబడటము, ప్రజా సమస్యల మీద గొంతు తప్ప వ్యక్తిగతంగా ఏముండదండి. ఇదంతా సిద్ధంగా ఫామ్ హౌస్లకు రావద్దు వ్యవస్థలు. మేము డ్రగ్స్ వాడతాము, మేము పేకాట్ ఆడతాము, మేము క్యాసినో ఆడతాము, దాన్ని ఫ్యామిలీ ఫంక్షన్ అని పేరు పెట్టుకుంటాము చెప్పమానండి. అక్కడ టెస్ట్ లిస్ట్ అందరికి నెగిటివ్ వచ్చింది కదా. అసలు ఎవరెవరు ఇచ్చారు? మీ దగ్గర ఉందా డాటా? మీడియా ముందు ప్రవేశపెట్టినరా? అలా బామ్మర్ వ్యక్తులను ప్రవేశపెట్టినరా? మీడియా ముందు ఆల్రెడీ మీడియా ముందు ప్రవేశపెట్టినరా? ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్, అవన్నీ గవర్నమెంట్ ఆఫీసర్. నిన్న కూడా చెప్పినా కదా, గవర్నమెంట్ మొన్న కూడా చెప్పినా కదా, 3 కమిషనర్లకు చెప్పిన. ఉన్నవాడికి ఒక్క రూల్స్, లేని వాడికి ఎందుకు రూల్స్? పేద బిడ్డలు పార్లర్లల్లో ఇంకేదో చిన్న చిన్న కేసులలో పట్టుబడతారు అమ్మాయిలు, ఏదో డాన్సులు చేసుకుంటా.
వాళ్ళకి అన్ని పైపులు పెడతారు కదా అందరూ, వీళ్ళు కూడా మైకులు పెడతారు. మీ మీడియా వాళ్ళు చొరగొడతారు ఇట్లా. ఒక పేద బిడ్డ మరి మన చొరగొట్టలేదు, మైకులు అన్నిటి విని. తెలంగాణలో ఉన్న మీడియా పెద్ద ఫోజులు కొట్టే మీడియా ఏమైంది? నేను అదే అంటున్నాను, ఉన్నవాడికి ఎందుకు ఒక చట్టం, లేని వాడికి ఎందుకు ఒక చట్టం. నేను నిన్న కూడా మన నిజామాబాద్ కూడా చెప్పాను, ఏదో పేకాట ఆడుతుంటే ఇంకోసారి పత్రికలు పెట్టేద్దని చెప్పాను. పెడతాను కూడా ఉన్న వాళ్ళ ఫోటోలు పెట్టితే ఇల్లు పెట్టండి. ఇటు కోట్ల క్యాసినో ఆడతాడు, డ్రగ్స్ తీసుకుంటారు, ఫారిన్ లిక్కర్ ఇది ఏంది లైసెన్స్ లేని ఫారిన్ లిక్కర్ వాడతారు. ఇవన్నిటికి ఇలా మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరి వెంకట అంటాడు ఒక చిన్న పేకాట సరదాగా ఏదో మంచిదని అంటలేను నేను, అది ఒక దుర్వాసనం, నేను తప్పు పడుతున్నాను, అది వేరే విషయం. కానీ పట్టినప్పుడు వీడి ఫోటో ఎందుకు పెడుతున్నాను నేను అంటున్నాను. అంటే పేద బిడ్డలు ఆడపిల్లతో పాపం వాళ్ళకు మరి కడుపు గాల మన్ను గాల అలా బతుకులు అట్లా వగలంటాయి. వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, జీవితం ఉండాలని కోరుకుంటాం. కానీ ఒకసారి గత్యంతరం లేక చిన్న తప్పు చేశాను అనుకో, ముచ్చుకోలు ఇట్లా చుట్టూ మీ కెమెరాలు ఇటు పోలీసు వాళ్ళు అలా పక్కన నిలబెట్టి పడుతుంది. ఇదేదో పాకిస్తాన్ తీవ్రవాదిని వాటికి పట్టుకొని కలిసి పట్టుకున్నట్టు నిలబడతారు పోలీసు వాళ్ళు. దూరంలోకి ఎందుకు ఒక చట్టం, లేనివాడికి ఒక చట్టం అనేది రాకేష్ రెడ్డి ప్రశ్న. రాకేష్ రెడ్డి గారు ఎప్పుడు ఇలాగే ముక్కుసూటిగానే మాట్లాడతారా? పుట్టి నుంచి ఎట్లున్నా అంటే ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చాను కాబట్టి మీకు ఇప్పుడు మీడియాల వల్ల అట్లా కవరేజ్ వల్ల. అంటే మీరు అప్పటికప్పుడు నవ్వుతురు, చిరునవ్వు ఇస్తారు, అప్పటికప్పుడు సీరియస్ అవుతారు. సమస్యను బట్టి ఇప్పుడు అన్నిసార్లు ఒకటి పత్రం అయితే ఎట్లా? అసలు ఇప్పుడు ఒక లెక్చరర్ అనేవాడు ఒక మంచి పాఠం చెప్పాలి, పోలీస్ అనేవాడు తండల పోలీసు తప్పు చేసిన అంటే దానిలో ఉన్న పాత్రలో ఉన్న విధానం అది. లేదు నానా దొంగతనం చేసి చెప్పురా అంటే చెప్తాడు. ఇదే ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే మీరు అడిగే ప్రశ్నలను బట్టి నా మార్పు ఉంటుంది. నువ్వు ఆహ్లాదకరమైన ప్రశ్నలతో ఆహ్లాదకరం చెప్తాను. రాకేష్ రెడ్డి గారు సినిమాలు ఎక్కువ చూస్తారా? సినిమా డైలాగులు బాగా కొడుతున్నారు ఈ మధ్యలో. సినిమాలు తక్కువ, అది రేరు. సుమారు అంటే 5-6 చూసిన 10 ముందు చూసేవాడిని, ఇప్పుడు లేదు. ఇప్పుడు అంటే ముందు కూడా ఇవే ఎక్కువ, నారాయణమూర్తి మూవీస్, పీపుల్స్ ఎన్కౌంటర్, అంతా ఎర్ర మొత్తం ఎక్కువ అవి. అంటే లెఫ్ట్ ఓరియంటెడ్ ఎక్కువ మూవీ చూస్తాను, చూసేవాడిని అప్పుడు. రెండోది కొద్దిగా కె విశ్వనాథ్, ఇట్లైనా కొద్దిగా సోషల్ సబ్జెక్ట్, సప్తపది లాంటి, అంటే కుల వ్యవస్థ నిర్మూలించేది కొన్ని. అంటే రాకేష్ రెడ్డి ఎప్పుడు పేదవాళ్ళకి అండగానే ఉంటాడా? 100%. దాంట్లో మాత్రం తేడా రాదు. ఎన్ని ఎదురు వచ్చినా పేదవాళ్ళు, బలహీనులు, సామాన్యులు. డబ్బున్నోడికి సమస్యలు రావాలని కదా, డబ్బున్నోడికి సమస్య వస్తే ఆ సమస్య ఒక న్యాయమైంది, ధర్మమైంది. సమారు ఒక డబ్బున్న కొడుకు కూతుర్ని ఎవడన్నా ఇబ్బంది పెడుతున్నాం అని ఇట్లా సమస్యలని. రాకేష్ రెడ్డి గారు ఆర్మూరు ప్రజలకు ఏం చేశాడు ఇప్పటివరకు? ఒక ఎమ్మెల్యేగా ఏం చేయాలో అవన్నీ చేసిన. రెండోది అదే చెప్పాను కదా, ఇప్పుడు ఉన్న 3,000 కోట్లు ఆళ్ళు దోసుకోపోతుంటే సెంట్రల్ నుంచి ఒక 43 కోట్లు తీసుకొచ్చాము, ఏది అమృత్ స్కీమ్ లో. అలానే ఎన్ఆర్జీఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తీసుకొచ్చాం ఒక 5 కోట్లు. కొట్లాడి ఈ మధ్యన ఒక 5 కోట్లు పంచాయతీరాజ్ తీసుకొచ్చాం. ఇంకా రీసెంట్లీ ఎస్టీకి ఒక 4 కోట్లు తీసుకొచ్చాము, ఎస్టీ స్కూలు అండ్ ఎస్టీ విలేజెస్ రోడ్స్. ఇంకొక 10 కోట్లు నర్సింగ్ బిల్డింగ్.